ఎంత మరీ ఎక్కువ తాగినా గానీ, తిన్నగా సింహం దగ్గరికెళ్ళటం ఏంటో నాకైతే అర్థం గాలేదు. సింహం గుహలోకి వెళ్ళి మరీ దాన్ని రెచ్చగొట్టడం అనమాట. ఇంతకీ మూవీ ఏంటి అంటే మాత్రం అదేనండి, సింహం గాండ్రింపు ఉంటది గదా! సో, అదే మూవీ టైటిల్ అనమాట. చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది మూవీ. మెయిన్ స్టోరీ లైన్ విషయానికొస్తే మాత్రం, ఒక లవర్ అనమాట. ఆ అమ్మాయి వస్తాను అని చెప్తుంది మ్యారేజ్ జేసుకోవడానికి. కాకపోతే అక్కడికైతే రాదు. సో, హ్యాండ్ ఇచ్చింది అని జెప్పి బాధలో తెగ మందు తాగేసి పక్కనే ఉన్న జూలోకి వెళ్ళి ఏకంగా సింహం ఉండే ఏరియాలోకి దూకుతాడనమాట మన హీరో అయితే మాత్రం. అక్కడ అసలు మెయిన్ ట్విస్ట్ ఏంటి అంటే మాత్రం, అతను దూకిన తర్వాత బయటికి తేవడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ అయితే ఉంటాడు మామూలుగా అదంతా చూసుకునే స్పెషల్ ఆఫీసరు. సో, ఆ స్పెషల్ ఆఫీసర్ వాళ్ళ బామర్దికి, అలాగే ఈ ఎవరైతే సింహం గుహలోకి దూకాడో మన హీరో, ఆ హీరో వాళ్ళ లవర్‌కి పెళ్లి చూపులనమాట. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఎలాగోలా సేవ్ చేద్దాం ఈ కుర్రోడినని చెప్పి ఆయన దూకటము, మొత్తానికి బయటికి రారా రారా అంటే ఇతను రాడు. సో, వాటర్ కొట్టడం అయన్నీ చేస్తారు. మొత్తానికి ఇతనికి మత్తు దిగిపోద్ది. దిగిపోయిన తర్వాత బయటికి తీయడానికి ట్రై చేస్తున్న సమయంలో ఆ సింహం ఆకలితో బయటికి రావడం మొదలెట్టిద్దనమాట. సో, తప్పించుకోవాలి కదా మరి. తప్పించుకోవడానికని చెప్పి చాలా ట్రై చేస్తారు. అలాగే సింహానికి మత్తిచ్చే స్పెషలిస్ట్‌ని తెప్పిస్తారు గన్‌తో కొట్టేలాగా. ఆ స్పెషలిస్ట్ ఏంటి అంటే మందు పడితే గానీ సరిగ్గా షూట్ చేయలేడనమాట. సో, మందు తాగకుండా అయితే మాత్రం షూట్ చేస్తాడు. సింహానికి కొట్టాల్సింది హరిదాస్ అదేనండి. మన హీరోని కాపాడడానికి వచ్చిన ఆఫీసర్ మీదకైతే కొడతాడనమాట. పాపం ఆయనకి మత్తెక్కిపోద్ది. ఆయన బయటికి రాలేని సిచ్యువేషన్‌లో ఉంటారు. మొత్తానికి ఏది ఏమైనా గానీ బయటకైతే తీసుకొనొస్తారనమాట. ఈలోపు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో జరగాల్సిన తంతంతా జరుగుతది. వాళ్ళ నాన్న బెదిరించటం గానీ, పెళ్లి చూపుల దగ్గర హడావుడి గానీ, మొత్తానికి అన్నీ దాటుకొనైతే ముందుకొస్తారు. సో, ఫైనల్‌గా మన హీరో అయితే మాత్రం వాళ్ళ నాన్నకి అంటే హీరోయిన్ వాళ్ళ నాన్నకైతే వార్నింగ్ ఇస్తాడు. ఒప్పుకుంటారు మ్యారేజ్. హ్యాపీగా మ్యారేజ్ అయితే అయిపోద్దనమాట. సో, ఇన్నాళ్ళు గూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా అయితే తిడుతూ ఉంటుంది ఆ స్పెషల్ ఆఫీసర్ వాళ్ళ ఆవిడ. సో, ఈయన ప్రాణాలకు తెగించి ఒక మనిషిని కాపాడడానికి దిగాడు అని చెప్పి ఆయన్ని గుర్తించి ఇన్నాళ్ళు నేను ఈయన్నా ఇలా చేసింది అని చెప్పి బాధపడిద్దనమాట. సో, ఓవరాల్‌గా సుఖాంతం అయిపోద్ది కథ. ఇది మూవీ. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.